సార్ నేను అంటే ఇంతకుముందు చేసుకున్న దానికి ఇక్కడికి చాలా 100% హ్యాపీగా ఉన్నా. దీనికోసం మన సార్ గారికి నా వైపున థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. అది ఇంకా తక్కువ మాట అనిపిస్తుంది సార్ మీకు చెప్పడం. శ్రీనివాస్ గారిది మనం 2022లో జూన్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ఏంటంటే ఆయన ఎక్కడో ఒక సెషన్ చేసుకున్నారు. ఫస్ట్ సెషన్ అయింది, రిజల్ట్స్ అయితే మనకు అంత గొప్పగా రాలేదు. ఫస్ట్ సెషన్ ఎక్కడ వేరే చోట అయింది. ఆ తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు గ్రేట్ డిఫికల్టీ మీద. ఎందుకంటే ఎక్కడో దూరం నుంచి వచ్చాడు ఆయన. అంటే దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి కానీ దూరం అనిపించదు, కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి సిటీ దూరం అనిపిస్తుంది. అది కామనే. ఆయన ఎక్కడో హైదరాబాద్ అవతల వేరే ప్లేస్ నుంచి రావడం జరిగింది. అయితే ఆయన ఫస్ట్ టైం రావడం అంటే ఆయన ఫ్రెండ్స్ ఎవరు చేయించుకోలేదు కాబట్టి నా దగ్గర కొద్దిగా అనుమానంగా వచ్చాడు. అంటే చేసుకోవచ్చా లేదా అని. నేను ఏదో చూసిన వెంటనే బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పాను. నన్ను చూసిన వెంటనే ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత నేను కొన్ని పేషెంట్లు చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది హైదరాబాద్ నుంచి నా దగ్గరికి నెలకు 10 మంది వస్తారని అర్థమైంది. సో రిపేర్ కేసుతో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి, పేషెంట్లకి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉంటారు. రెండోసారి ట్రాన్స్ప్లాంట్ అంటే వాళ్ళు చేసే రీసెర్చ్ 10 times ఎక్కువ ఉంటుంది. 10 times ఎక్కువ రీసెర్చ్ చేస్తారు, భయపడతారు. డబ్బులు ఒకటే కాదు వాళ్ళకి ఒక నమ్మకం రాదు. ఎందుకంటే మళ్ళా పోతే ఇంకేంటి పరిస్థితి అనేది ఉంటుంది. అందువల్ల రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పేషెంట్కి భయం ఉండదు, డాక్టర్కి భయం ఉంటుంది. ఎందుకంటే అసలు చేయొచ్చా లేదా అని. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ చాలా రిపేర్ కేసులు చేశాను కాబట్టి ఆయనకు చూపించితే ఆయన కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ చేయకూడదు కానీ రిజల్ట్స్ తీసుకురాగలను కాబట్టి కన్విన్స్ చేశాను. ఆ సందర్భంలో ఆయనకి రిపేర్ చేయడం జరిగింది. 2022 జూన్లో చేశాము. ఇప్పుడు 2025 ఫిబ్రవరి ఆయనకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే పక్కన కొన్ని గ్రాఫ్ట్స్ కూడా తీసివేయడం జరిగింది ఆయనకి, అన్నెసరీ గ్రాఫ్ట్స్. ఫ్రంటల్ ఏరియాలో నేను ఫోకస్ చేసిన బాగా. గ్రౌండ్లో మళ్ళీ చేద్దామని చెప్పాను. అవసరం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే అని చెప్పాను. అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆయన ట్రాన్స్ప్లాంటేషన్ లేకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు కొన్ని నెలలు. సో నమస్తే శ్రీనివాస్. నమస్కారం. నా దగ్గరకు ఇంత దూరం నుంచి వచ్చి ట్రస్ట్ పెట్టి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను కానీ కొంతమందికి ఆల్రెడీ పాడైన రిపేర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది ఒక థ్రిల్. అవును సార్. నీకు భయంగా నేను చదవగా నాకు థ్రిల్. సో బిగినింగ్ నుంచి నన్ను అప్రోచ్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు రిజల్ట్స్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? సర్జన్స్ యాటిట్యూడ్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, క్లినిక్ అంబియన్స్ కావచ్చు, ఇంత దూరం రావడం వర్త అనేది 100% వర్త్ సార్. ఎందుకంటే ఒకసారి నేను నష్టపోయాను ఫస్ట్. అందువల్ల చాలా వెతికాను, అంటే ఎక్కడ పర్ఫెక్ట్ డాక్టర్ మనకు సెట్ అవుతారని వెతికంగా. అంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ అండ్ గూగుల్ వెతికంగా మన క్లినిక్ అనిపించింది. తర్వాత చూసి ఫస్ట్ ఒకసారి దెబ్బతిన్నా కాబట్టి మరి ఇక్కడ కూడా జరుగుతా లేదని మీ అన్ని చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చి అంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మోర్ దెన్ 1000 అబౌవ్ కిలోమీటర్స్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు అంటే నమ్మకం వేసింది. క్లినిక్ని చూడగానే మీరు కానీ వినోద్ సార్ కానీ చూసిన తర్వాత ఓకే ఇక్కడ రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉన్నా సార్ మీరు చేసిన దానివల్ల. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నా సర్జరీ ఫెయిల్ అయినప్పుడు సార్ బుడిపెల్లాగా వచ్చినాయి ఇదంతా. దాన్ని మీరు రిపేర్ చేయడం వల్ల ఏమైందంటే నాకు న్యాచురల్ లుక్ వచ్చేసి ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా సార్. నేను కూడా గమనించలేదు, అది అంత బాగుంది, చాలా బాగుంది సార్. అదే దీన్ని దృష్టిలో పెట్టుకుని నా దగ్గర తెలిసిన వాళ్ళు కూడా నువ్వు రెఫర్ చేసిన కూడా నా దగ్గరకు వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేరు. అవును సార్, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇంకో మా బ్రదర్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి రావడం అంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప రాదు. అవును సార్, 100% వర్క్ సార్. అంటే కొంచెం దూరపారం అనుకోకుండా ఇక్కడికి వస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి, చాలా మంది దూరం ట్రావెల్ చేయొచ్చా లేదా అంటే కొద్దిమంది టర్కీ కూడా వెళ్తున్నారు, అది వేరే క్వశ్చన్. హైదరాబాద్ నుంచి రావాలా సార్, అలహాబాద్ నుంచి రావాలి సార్, అహ్మదాబాద్ వచ్చేటోళ్ళు వచ్చేస్తారు. కొద్దిమంది పాపం మంచి సర్జన్ అని తెలిసినా కూడా ఇంత దూరం వెళ్ళొచ్చా ఏదో భయం ఉంటుంది లోపల. అటువంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? రావచ్చా, ఏదైనా భయపడాల్సిందే ఏమైనా ఉందా? అంటే ఎందుకంటే ఒకరోజు సర్జరీనే ఇది. సో నీకు అది ఎలా అనిపించింది, అది కూడా ఒక మాట చెప్తే నాకు. అంటే దాదాపు అందరూ ట్రాన్స్ప్లాంట్ అంటే భయపడుతున్నారు సార్, అంటే ఏమైందో ఏమో. కానీ కాబట్టి చాలా సింపుల్ సర్జరీ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. కాబట్టి దూరం అని చూడకుండా మంచి సర్జన్ ఎంచుకొని, అంటే ప్రొఫెషనల్ గా మీరు చేయగలుగుతాం కాబట్టి ఎంచుకొని వస్తే మంచి రిజల్ట్స్ తో మనం వెళ్ళొచ్చు. కాబట్టి దూరం అని అనుకోకుండా రావడమే ఉత్తమం సార్. చాలా మందికి ఈ ప్రాబ్లం సర్జరీతో కూడా కాదు, అకామిడేషన్ ఎట్లా ఉంటుందో, దూరమా, కొత్త ప్లేసు, ఇవన్నీ ఉంటాయి.
యాక్చువల్గా అలాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ రొటీన్గా మల్టిపుల్ టైమ్స్ రావాల్సిన పర్లేదు కాబట్టి అక్కడ మంచి ఇప్పుడు ఏమైందంటే సిటీస్లో రూమ్స్ కానీ క్యాబ్స్ కానీ చాలా ఈజీ, అసలు హ్యాపీగా ఎక్కడైనా దిగొచ్చు. నా క్లినిక్ కూడా మంచి ప్లేస్లో ఉంది, ఎక్కడైనా రావచ్చు, మన టీం అంతా హెల్ప్ చేస్తుంది. అందరికీ లాంగ్వేజ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. బెంగళూరులో తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ అన్ని అందరికి వచ్చు. నాకే 5 లాంగ్వేజ్లు వచ్చు. అలాంటప్పుడు బెంగళూరులో చాలా మంది తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. ఇది హైదరాబాద్లో తెలుగు రాదేమో కానీ బెంగళూరులో ఎక్కువ మంది తెలుగు వచ్చు. మీ అందరికీ తెలియదు ఒకటి ఉంది, హైదరాబాద్లో సిటీలో కంటే బెంగళూరు సిటీలో తెలుగు మాట్లాడాలి ఎక్కువ. అక్కడ మీరు ఉర్దూ మాట్లాడతారు, ఇక్కడ కన్నడ మాట్లాడతారు. కాబట్టి శ్రీనివాస్ అంత దూరం నుంచి ట్రావెల్ చేయడం వల్ల నాకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే ఉన్నది. మళ్ళీ అంత దూరం ఆయన ట్రావెల్ చేసి నీకు వస్తాడని అనుకోలేదు, ఎందుకంటే చాలామంది పేషెంట్లు పంపించాడు. ఈరోజు వాళ్ళ బ్రదర్ కూడా వస్తే ఇది తీయడం జరిగింది. మధ్యలో ఫోన్లో నేను యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఇంకో విషయం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత ఫాలో అప్స్ కూడా నేను చాలా బాగా చేస్తాను. శ్రీనివాస్ గారిని ఫోన్లో సంప్రదించడం జరిగింది, ఎలా ఉంది ఏంటి. చాలామంది అడిగాను, చాలా బాగుంది అని చెప్పాడు. అప్పుడే నేను చూసి అప్పుడు కూడా చూశాను. మధ్యలో డిస్కషన్ వస్తూ ఉంటుంది, పేషెంట్కి బాగా వచ్చిందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. అంటే మాకు ఇంకొక డౌట్ కూడా ఏంటంటే సార్, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇక అడిగి అంతే ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారో మాతో లేదనుకో, కానీ మీరు మాకు టచ్ లో ఉన్నారు, వాట్సాప్ లో పిక్స్ పెట్టి మాట్లాడడం, ఎలా ఉంది రిజల్ట్స్ అని తెలుసుకోవడం, అది బాగా అనిపించింది సార్. అందులో మన టీము ఫోన్ చేస్తారు, నేను అందరితో టచ్ లో ఉంటా. ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు చాలా మంది పేషెంట్లు 12-13 సంవత్సరాలలో కూడా నాతో టచ్ లో ఉన్నారు. ఈ వారమే ఒక పేషెంట్ హైదరాబాద్ పక్కన ఒక ఆయనకి అమెరికాలో ఉండడానికి నేను చేశాను. 12 ఏళ్ళ తర్వాత ట్రాన్స్ప్లాంట్ రిపేర్, ఇదంటే సెకండ్ సెషన్ నేనే చేశాను, నా పేషెంటే. ఇన్ని రోజులు టచ్లో ఉన్నాడు. మధ్యలో 1 ఇయర్లో వస్తారు సార్, ఎలా ఉన్నారు, వస్తున్నాను, ఎలా ఉంది అంటే. పోస్ట్ ఆపరేటివ్ మనకు ట్రాన్స్ప్లాంట్కి వచ్చేక ముందు ఎటువంటి ఇంట్రెస్ట్ మనం చూపిస్తామో తర్వాత కూడా అటువంటి ఇంట్రెస్ట్ చూపించే సర్జన్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మాకు సిల్లీ ఉండొచ్చు, మీరు అడిగే క్వశ్చన్ మాకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ మీకు అది ఇంపార్టెంట్. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి అది ఇంపార్టెంట్. అది వాళ్ళకి నైట్ ఫోన్ చేసి సార్ ఇదేంటి షాంపూ వాడచ్చా, ఇది వాడచ్చా అంటే మన టీం కానీ నేను కానీ ఆల్వేస్ అందుబాటులో ఉంటాము. అది చాలా ముఖ్యం, ఆ ఫాలోఅప్స్ చాలా ముఖ్యం. సో ఒకసారి శ్రీనివాస్ గారి రిజల్ట్స్ నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ కొన్ని గ్రాఫ్ట్స్ రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత నేను ఈ డెన్సిటీ ఇక్కడ తీసుకువచ్చాను. యాక్చువల్ చెప్పాలంటే ఇంకో సెషన్ ఆయనకు బ్యాక్ సైడ్ అవసరమే, కాకపోయినా నేను లాస్ట్ టైం ఏం చేశానంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ డెన్సిటీ పెట్టేసి బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ డెన్సిటీ పెట్టాను. ఫ్యూచర్లో కుదిరినప్పుడు బ్యాక్ సైడ్ ఇంకో సెషన్ చేస్తే ఆయనకు బ్యూటిఫుల్ హెయిర్ వస్తుంది. ఎందుకంటే మంచి సర్జన్ దొరకడం కూడా చాలా కష్టము. శ్రీనివాస్కి యాక్చువల్గా హోప్స్ లేకపోయా, నేను మైండ్ రీడింగ్ వచ్చి నాకు కన్సల్టేషన్లో నీకు హోప్స్ లేకపోయా, ఏదో వస్తుంది ఇంకా లాస్ట్ ట్రయల్గా నువ్వు చేసావు. అవును సార్, అవునా, లాస్ట్ ట్రయల్ గా ఇంకా ఏదో వస్తే రాని పోతే పోని మంచి సర్జన్ దగ్గర వచ్చాడు ఇంకా అనుకుని ఆయన అనుమానం 20% ఆయన మైండ్ లో ఉంది. నేను ఐ కెన్ రీడ్ ఇట్, కానీ నాకు తెలుసు గ్యారంటీగా వస్తుందని. ఆయనకి ఏం కావాలో ఆ విధంగా నేను చేసి పంపించాను. రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ డోనర్ కూడా చూడవచ్చు. నేను మళ్ళీ సెకండ్ సెషన్ తీసిన తర్వాత కూడా డ్యామేజ్ చేయలే. ఫస్ట్ టైం డోనర్ చూపిస్తాను మీకు, సెకండ్ టైం అసలు ఇంకో రౌండ్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు శ్రీనివాస్ గారికి. చూడండి అసలు ఈ బ్యూటిఫుల్ డెన్సిటీ అలాగే మెయింటైన్ చేయడం జరిగింది. అది మంచి సర్జన్ దగ్గరకు వస్తేనే పాసిబిలిటీ ఉందని గమనించాలి. ఈ హెయిర్ పోయింది అనుకోండి మనం వేస్ట్. అసలు శ్రీనివాస్ గారు సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా లేదు. ఆల్రెడీ ఒకరెవరో బుచ్చరింగ్ చేశారు, లేకపోతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంత హెయిర్ తీసుకుని మళ్ళీ సెకండ్ సెషన్ పెట్టుకోగలిగితే ఇతను మళ్ళీ యంగ్ అయిపోతాడు. ఈ 2 సెషన్లు కలిపి ఇంకో 20-30 ఇయర్స్ హెయిరే పోదు. నాకే ఏంటంటే కైండ్ ఆఫ్ జెలస్, అంటే నాకు ఇలాంటి సర్జన్ నాకు కూడా పర్సనల్గా దొరికితే బాగుండు అనేది. మా వైపులో కూడా సార్ మీకు థ్యాంక్స్ సార్, ఎందుకంటే నేను కూడా ఇటువంటి రిజల్ట్స్ ఊహించలేదు సార్. మంచి రిజల్ట్స్ వచ్చారు అంటే చాలా మంది కూడా అన్నారు, అంటే న్యాచురల్ గా ఉంది నీకు, చాలా న్యాచురల్ గా ఉంది, అప్పటికిప్పటికి నీ లుక్స్ చాలా మారిపోయినాయి అని చెప్పి సార్ అప్పుడు హ్యాపీ అనిపించింది. అదే బేసిక్ కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది గమనించాల్సింది ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను చాలా మంది డాక్టర్ గారు ఫోన్ ఎత్తారా బిజీగా ఉంటాం, డెఫినెట్గా బిజీగా ఉంటారు. కానీ ఎంత బిజీగా ఉన్నా మన క్లయింట్స్ మనం బిజీ కాదు. మన క్లయింట్స్తో నా క్లయింట్స్తో నేను ఉంటా, అదే నాకు లైఫ్, అదే ఇంపార్టెంట్ కూడా. ఇక్కడ అంత దూరం వెళ్ళాలా లేకపోతే రిజల్ట్స్ వస్తాయా రాదా అనుమానం ఉన్న వాళ్ళకి నేను ట్రాన్స్ప్లాంట్ చేయను. నా మీద ట్రస్ట్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తా, ట్రస్ట్ ఉన్న వాళ్ళకి నేను హెయిర్ తీసుకొస్తా. ఇంకా మిగతావన్నీ సెకండరీ. సో దూరము లేకుంటే వేరే ప్లేసు అట్లా అది ఏం లేకుండా అది సెకండరీ. అనుమానం ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. ట్రస్ట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా, చేస్తే రిజల్ట్స్ వస్తాయా లేదా నేను చెప్పగలను. రాదన్న వాళ్ళు నేను చేయను, ఎందుకంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. మనకు పెద్ద హార్డ్ వర్క్, టైం వేస్ట్ అవుద్ది నాకు, ఎందుకు వద్దని చెప్తా. ఎందుకంటే ఎవ్రీడే నువ్వు ఉన్నా లేకుండా నేను ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే. కాబట్టి నాకు ప్యాషన్ అది, మంచి హెయిర్ రావాలని కోరుకుంటా. సో ఆ విధంగా చాలా మందికి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే శ్రీనివాస్ గారికి వచ్చిన రిజల్ట్స్ చాలా మందికి వస్తుంది, కొద్ది మంది వచ్చి చూపిస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దూరం నుంచి మీరు రావచ్చు, ట్రావెల్ చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. సార్ నేను అంటే ఇంతకుముందు చేసుకున్న దానికి ఇక్కడికి చాలా 100% హ్యాపీగా ఉన్నా. దీనికోసం మన సార్ గారికి నా వైపున థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ, అది ఇంకా తక్కువ మాట అనిపిస్తుంది సార్ మీకు చెప్పడం. ఎందుకంటే హెయిర్ వేయినప్పుడు దాని యొక్క బాధ ఏంది అనేది మాకు తెలుసు, దాన్ని మళ్ళీ తీసుకురావడం అంటే మాకు చాలా హ్యాపీ అది. అందువల్ల నేను ఒకసారి జరిగిన అనుభవం దృష్ట్యా మీ దగ్గరికి రావడం వల్ల నాకు బెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందువల్ల నా తరఫు నుంచి సార్ వెరీ వెరీ థ్యాంక్స్ సార్.